ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 91వ కీర్తన 7వ వచనము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ భూమి మీద మనము పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మనకు ఎప్పుడు అపాయము పొంచే ఉంటుంది. దేవుడు ఈ భూమిని చాలా అందమైనదిగా చేశాడు. దేవుడు ఈ భూమి మీద చేసినది ప్రతిదీ చాలా మంచిదిగా కనబడింది. అయితే మానవులకు ఈ భూమి మీద ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి. ఏదేను తోటలో ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తన సొంత నిర్ణయం తీసుకున్నాడో, అప్పుడే దేవుడు మనిషికి వేసినటువంటి రక్షణ కవచము నుండి తనకు తానుగా బయటకు వచ్చాడు. దేవుడు మనిషి ఎదుట ఉంచిన జీవము మరణములలో మనిషి మరణము వైపే మొగ్గు చూపించాడు. అప్పుడే మరణము మనిషి జీవితంలోనికి ప్రవేశించింది. అప్పటి నుండి మరణము మనిషిని కాటు వేయడానికి అనేక రకాలుగా పొంచి ఉంది. మరణం అనేక రూపాల్లో, అనేక ప్రమాదాలు, వ్యాధులు, హత్యలు, ఆత్మహత్య లాంటి అనేక రూపాల్లో మనిషికి చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఏ క్షణంలోనైనా మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయుష్ని కబలించడానికి సిద్ధముగా ఉంది. మనిషి తనకు తానుగా ఏ అపాయం నుండి తప్పించుకోలేడు. అయితే దేవుడితో ఉన్నవారికి మాత్రము దేవుడు ఒక కంచె వేస్తాడు. అప్పుడు మనిషిని మరణము ఏమీ చేయలేదు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్ పూర్తయ్యే వరకు నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా మరణం నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే దేవుని నమ్మిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు యోబుకు నీకు కూడా ఒక కంచె వేస్తాడు. మరి నీవు దేవుని కంచె కోరుకున్నట్లయితే ప్రభు దగ్గరికి రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.